చిత్ర పరిశ్రమలో ఛాన్స్ దొరకడమే కష్టం. కానీ ఒక్కసారి ఛాన్స్ వచ్చి మంచి హిట్ పడితే ఇక వారికి తిరుగుండదు. వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ కూడా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది ఆ ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అలా వచ్చిన అవకాశం అందిపుచ్చుకుని నిరూపించుకుంటే కొన్నేళ్ల వరకు ఢోకా ఉండదు. ముఖ్యంగా హీరోలకైతే వయసు మీద పడినా సినిమా ఛాన్సులు తగ్గవు. ఒకవేళ తగ్గినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో క్యామియో రోల్ గానో మెరిసి సొమ్ము చేసుకుంటుంటారు. మరికొంతమంది హీరోలైతే సోలోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ ప్లే చేస్తుంటారు. అలాంటి వారిలో అజయ్ దేవగన్ ఒకరు. ఒకవైపు సోలో హీరోగా చేస్తూనే మరోవైపు గెస్ట్ రోల్స్లో మెరుస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరో క్యామియో రోల్ చేసిన రెమ్యునరేషన్ మాత్రం హీరో రేంజ్లోనే తీసుకుంటున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాలో క్యామియో కోసం నిమిషానికి 4.35 కోట్లు వసూలు చేశాడట. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ ఒక కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర డ్యూరేషన్ తక్కువే అయినా సినిమాకు బాగా ప్లస్ అయింది. అయితే ఈ సినిమాకు అజయ్ భారీగానే పారితోషికం పుచ్చుకున్నాడట. ఈ ఒక్క సినిమాకు 35 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ కేవలం 8 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ లెక్కన నిమిషానికి 4.35 కోట్ల చొప్పున ఆయన తీసుకున్నాడు. క్యామియో రోల్కి ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో అజయ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే హీరోగా చేస్తున్న సినిమాలకు మాత్రం ప్రాజెక్ట్ని బట్టి పారితోషికం తీసుకుంటాడట. బడా ప్రాజెక్ట్ అయితే 40 కోట్లు తీసుకునే అజయ్ రైట్ 2 వంటి చిన్న సినిమాలకు సగం తగ్గించి 20 కోట్ల వరకే తీసుకున్నాడట. అజయ్ ప్రస్తుతం దే దే ప్యార్ దే 2, సన్ ఆఫ్ సర్దార్ 2, దృశ్యం 3 వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.